నమస్తే. అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం. నిన్న ప్రేరణ ఒక గేమ్ కండక్ట్ చేసి సంచాలకుగా వ్యవహరించింది. విపరీతమైన కేకలు, ఆ కేకలతో బుర్ర వేడెక్కిపోయింది. హీట్ బ్లాస్ట్ అయిపోద్ది అనుకున్నా. అరుపులు ఎక్కువ. వాళ్ళ టీంలోంచి అసలు ఒకళ్ళని సంచాలకుగా పెట్టడమే తప్పు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందో, వాడిని పంపించుకు, వాడిని ఇచ్చేయకు, ఇవన్నీ నిఖిల్ చక్కగా కక్కేసాడు. ఆడియన్స్కి ఎపిసోడ్ చూడడం వాళ్ళు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అబ్బాయి నాకెందుకు ఈ అబ్బాయి ఆడతీరు నచ్చటం లేదు. మీరు తిట్టుకున్నా పర్లేదు, ఎవరైనా ఆయన ఇష్టపడే వాళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఏదో ఆడపిల్లలు ఇక్కడ అక్కడ పొలాలు పెట్టి అక్కడ మాట్లాడతారు. అలాగే ఇప్పుడు బాయ్స్ అందరూ అలాగ మాట్లాడుతున్నారు. ఇంకా నబీలు, ఆదిత్యము, వీళ్ళందరూ కొంచెం ఫేర్గా వాళ్ళ పందాల్లో చాలా డిగ్నిఫైడ్గా వెళ్తున్నారు అనిపించింది. అసలు నిఖిల్ని అయితే నేను ఎక్స్పెక్టే చేయలేదు. టూ ఎమోషనల్, టూ సెన్సిటివ్, టూ మచ్ ఆఫ్ కేరింగు, టూ మచ్ ఆఫ్ హగ్గింగు, టూ మచ్ ఆఫ్ కన్సర్న్, సోనియా మీద టార్గెట్ పెట్టుకుంటూ అసలు కొంచెం నాకైతే విసుగొస్తుంది. కంటెంట్ ఎక్కువ లేదనిపిస్తుంది. ఎందుకు అలా డౌట్ వచ్చి ఎక్స్ట్రాస్ చూశాను. ఆ అన్సీన్లోని ఎంత మంచి కంటెంట్ ఉందో. ఎడిటర్ మామ అదరగొట్టేస్తున్నాను లాస్ట్ టైము ఒక రివ్యూర్ చెప్పారు. ఇప్పుడైతే మాత్రం ఎక్స్ట్రాస్లోని బ్రహ్మాండమైన కంటెంట్ ఉంది. వ్యూవర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎక్స్ట్రాస్ చూడండి. నిజంగా మంచి మంచి కంటెంట్, ఒక్కొక్కరి క్యారెక్టర్ని హైలైట్ చేసేటట్టు. బిగ్ బాస్కి వాళ్ళని హైలైట్ చేయడం ఇష్టం లేదేమో, అందుకని చేయటంలే. ఎంతసేపు స్క్రీన్లో చూస్తే మనకంటే కంటెంట్ ఇస్తుంది, డౌట్ లేదు. సోనియా తన ఫీలింగ్స్, అమ్మాయిలు ఎవరితో జల్లవటలే, అబ్బాయిలతో నా బెడ్ మీద కూర్చోవడం, ఎవరో ఏదో ఒకటి. ఆడపులి అంటే ఎలా ఉండాలి? తాటి 2 రోజులు అరిచేసింది. అక్కడి నుంచి అంతా మాటికి మొహం ఇలా పెట్టడం, ఏమైంది అని నిఖిల్ని అడగడం, వెనక నుంచి వచ్చి పృథ్వీ హక్ చేసుకోవడం, ఊరుకోబెట్టడం, లేకపోతే అబ్బాయి వచ్చేసి ఫుల్ హక్ చేసుకొని పర్లేదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి అంటాం. అసలు చాలా జుగుప్సగా అనిపిస్తుంది నాకైతే. దీన్ని కొంచెం కాదు చాలా మట్టుకు కంట్రోల్ చేసి, ఇది ఎడిటింగ్లోంచి తీసేసి మంచి కంటెంట్ చూపిస్తే బిగ్ బాస్ హిట్ అవుతుంది. లేకపోతే డౌటే. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది ఫిక్స్ అవ్వలేదు. ఎవరి ఇష్టం అండి, ఎవరు కొట్టేస్తున్నారంటే ఏమోనండి, ఇంకా అంతగా ఆటలాడలేదండి. 2 వీక్స్ సెకండ్ వీకెండ్ ఇది. నాగార్జున గారు కూడా ఓకే పోన్లే అంటున్నారు. లేదు గట్టిగా అసలు జూనియర్ ఎన్టీఆర్ దడ్లాడించేవాడు. అమ్మో ఈయన వచ్చి ఇది అడుగుతాడు, అన్నయ్య అడుగుతాడు, అన్నది అడుగుతాడు. ఆ సీరియస్నెస్, ఆ భయం, ఆ ఒబీడియన్స్ ఉండేది. ఆయన కర్ర తీసి కొట్టుకోడు, నీల్ డౌన్ చేయించడు. బట్ అడిగే విధానం అంటే సూటికెళ్ళి గుండెలో కూర్చుకునేది. చూస్తాను అని. ఎంత పెద్ద పోటుగడవా, ఇలా ఆడతావా, ఏం చేస్తున్నావు, ఆ మాటలో ధాటి మెచ్చుకుంటున్నానని కాదు. అంటే భయపడ్డా. అంటే ఆ సీజన్ ఎంత హిట్ అయింది. వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తే అసలు జూనియర్ ఎన్టీఆర్ అన్న అని ఎలా మాట్లాడతారో. ఒకసారి హౌస్లోకి వీళ్ళందరూ బెంగ పెట్టుకుంటే హౌస్లోకి వెళ్ళి ఏదో డిష్ ఏదో వండాడు. పిచ్చెక్కిపోయారంటే అసలు అతన్ని చూసి ఎంత మోటివేట్ అయిపోయి రెస్ట్ ఆఫ్ ది సీజన్ అయితే అద్దరు కొట్టినట్టు ఆడారు వాళ్ళందరినీ. స్టార్టింగ్ ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్, శివబాలాజీ ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీజన్ కదా, ఫస్ట్ సీజన్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. తర్వాత ఆయన ఖాళీ లేదో ఏంటో, బట్ వాట్ ఎవర్ రీజన్ నాగార్జున గారు కూడా మరీ ప్యాసిఫైయింగ్గా, మరీ ప్యాంపరింగ్గా ఉండకుండా కొంచెం దడ్లు ఆడించాలి. కొంచెం ఎపిసోడ్స్ కూడా ఆయన వాచ్ చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. అయితే కొంచెం డివేట్ అయిపోయినట్టు. అబ్బాయి సోనియాని కూర్చోబెట్టుకొని, సోనియా విత్ అబ్బాయి, సోనియా విత్ పృథ్వీ, సోనియా విత్ నఖిల్ ఆర్ సోనియా విత్ సమ్వన్ ఎల్స్, బట్ నాట్ గర్ల్స్. బాగా చేస్తున్నాడు ఏంటంటే, పృథ్వీ యష్మి చాలా వైలెంట్ అయిపోయారు, ప్రేరణ మీద అరిచారు. నాకు నచ్చలేదు. ప్రేరణ టూ గుడ్ జాబ్ రా అని ఆ అమ్మాయిని అక్కడ మెచ్చుకున్నాడు. యు ఆర్ మేకింగ్ అ పాయింట్, మంచి పాయింట్ మాట్లాడుతున్నావు నువ్వు అని సోనియాతో అంటున్నాడు. అంటుంది. ఎక్కడ అమ్మాయి యాక్టివ్గా ఉండడం కానీ, అందరితో సరదాగా మాట్లాడడం కానీ, అందరినీ ఫ్రెండ్లీగా ఉండడం కానీ, ఇప్పుడు కాదు లగ్జరీ కాదు, ముందు కూడా గేమ్ ఆడడం కానీ, ఏదో పనులు చేయడం కానీ, అందరికి సలహాలు ఇవ్వడం కానీ, కర్ర పెద్దం చేయడం, ఫస్ట్ అటాక్ టార్గెట్ చేసింది బేబక్కని. ఇప్పుడు విష్ణుని పట్టుకుంది. వాట్ విల్ హ్యాపెన్ విల్ హ్యావ్ టు సీ. విష్ణు యు ఆర్ అ స్ట్రాంగ్ సోల్, కమ్ ఆన్ ఫైట్ దిస్ టార్గెట్. నరఘోష నెగిటివ్ ఎనర్జీ అంతా పోగొట్టుకుని శుభ్రంగా ఆడు. యూ విల్ హ్యావ్ టు రాక్ ది షో.
యాక్టివ్గా ఉన్న అమ్మాయిల్ని టార్గెట్ చేస్తుంది ఈవిడ. ఈ అమ్మాయి సోనియా ఇలా ఇలా అనుకొని చాలా చేత ముద్దులాడించుకొని చిరాకు వస్తుంది బాబు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఎవరో కొత్త వాళ్ళని వైల్డ్ కార్డుని ఎవరిని ఎంట్రీ చేయండి, కొంచెం హుషారుగా ఉన్న వాళ్ళని. అయితే మీరు కూడా ఇలా అనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి ప్లీజ్. అయితే అబ్బాయి చెప్తున్నాడు సోనియాతో, వాళ్ళిద్దరూ అరుస్తున్నారు, నువ్వు పాయింటే మాట్లాడతావు, కానీ చూసేవాళ్ళకి వాళ్ళిద్దరితో పాటు నువ్వు అరుస్తున్నావు. నేనే అనుకున్నాను ఆ అమ్మాయి కుర్చీలో కూర్చొని గెంతలేక అంత యాక్టివ్ కాదు, అంటే ఫిజికల్ ఎనర్జెటిక్గా ఉంటుంది, మంచి అలాగ ఉంటుంది మాట, స్లోగా ఏమంటారు తాబేల్లాగా ఉంటుంది. వాళ్ళతోని ఉన్నట్లు నువ్వే అరుస్తున్నట్టు ఉందంటే 100% వెనకుండి రెచ్చికొట్టింది ఆ అమ్మాయే. ఓకే, ఈ పాయింట్ క్లియర్ చేసుకో అబ్బాయి. నీ తెలియదు నువ్వు ఆటలో ఉన్నావు, మేము చూసాము ఆడియన్స్గా. నిఖిల్, ప్రేరణ, విష్ణు, పృథ్వీ అందరు కూర్చొని బయట గార్డెన్లో మాట్లాడుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ నిఖిల్ క్యారెక్టర్ చెప్తానే. సంచాలక్గా ప్రేరణ ఇలా చేశాను అలాగే చేశాను, విష్ణు ఏమొచ్చి కూర్చుంది, నేను లేవలేను, తోసేశాడు, ఈ పుష్ మీ అంటుంది. అక్కడ చాలా పెద్ద తప్పు చేసింది. పుష్ 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 అన్న, డోంట్ పుష్ అనుకుంటా పుష్ పుష్ అనేసరికి పాపం ఈ టెంగరబుచ్చి ఏమో పుష్ అన్నాడు కదా, నేను ఎలా లేవలేపుతున్నాను. ఆ అమ్మాయి బ్యాక్ కింద వాడి కాళ్ళు ఉందన్నమాట. చాలా చికాకైన సందర్భం, చూడలేపాం. పాపం ఎలా లేవాలి అంటుంటే వీళ్ళందరూ డిస్క్వాలిఫై చేసి విష్ణుని బయటకు తీసుకొచ్చి, ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉందో విష్ణు మీద, చేసుకోమ్మా మెడిటేషన్ యోగా అన్నీ చేసుకొని ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోగొట్టుకో, లేకపోతే అక్కడ నిలబడలే వీళ్ళు, ఎస్పెషల్లీ సోనియా ముందు. ఈ బాయ్స్ అందరూ డబుల్ స్టాండర్డ్స్. అయితే నిఖిల్ ఇక్కడ ఒక మాట అన్నాడు, సంచాలకుగా ఎవరు చేశారు? మీ టీం వాళ్ళు. ఎవరిని ఎక్కువ నీకు ఛాన్సులు ఇచ్చావు? మీ టీం వాళ్ళకి ఇచ్చావు. ఎవరిని మీద ఎక్కువ వచ్చారు? వాళ్ళు వచ్చారు. ఎవరు పప్పు లాస్ట్ నువ్వేమయ్యావు? పప్పు అయ్యావు. సో ఇవన్నీ చెప్తుంటే అయ్యో విష్ణు నాకు ఇలా అన్నది, ఇలా చెప్పింది, ఎవరిని నమ్మాలి నేను? ఎందుకు నమ్ముతుంది? విష్ణుని నమ్మదు. వాళ్ళ టీం వాళ్ళు అరుస్తున్నారు అక్కడి నుంచి, వాళ్ళవే అసలు పృథ్వీ అవుట్ అయిపోయాడు, అభయ్ అవుట్ అయిపోయాడు, అయినా వాళ్ళు ఉండనిచ్చింది. విష్ణుని మాత్రం డిస్క్వాలిఫై చేసి బయటికి లాగి అని చాలా ఓవర్ యాక్షన్ చేశారు. యష్మిన్ని అమ్మాయి సోనియా వాళ్ళ మాట వినే చేసింది సంచాలకషిప్ అంతా. ఆ అమ్మాయి సొంతంగా నిర్ణయం లేదు, ఆ అమ్మాయి కంటితో చూసి సంచాలకగిరి ఏమీ చేయలేదు. అమ్మాయి అట్టర్ ఫెయిల్యూరు. శుభ్రంగా చివాట్లు పెట్టాలి నాగార్జున గారు, లేకపోతే సీజన్ అంతా సంచాలకులు ఇలాగే హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదో చిన్న వార్నింగ్ లాంటిది ఉండాలి, లేకపోతే రూల్స్ స్ట్రిక్ట్గా పెట్టాలి. సంచాలక నిర్ణయం, తుది నిర్ణయం అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అన్యాయం జరిగిపోయిన వాళ్ళు అలా ఏడుస్తున్నారు. ఓట్లు పడ్డాయా, సేవ్ అయ్యారో వేరే విషయం. అయితే ఇక్కడ అబ్బాయి వచ్చి ప్రేరణ ఈజ్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ అని ఇంకా చెప్తున్నాడు సోనియాకి. ప్రేరణ కూడా ఇప్పుడు టార్గెట్ అయిపోయింది వీళ్ళందరికీ. 10:15 రాత్రి ఎవరెంత సంపాదించారు? హయ్యెస్ట్ 2.45 lakhs కెరటం టీం అంటే నిఖిల్ అండ్ మన మణిబాబు. కిచెన్లో పెద్ద డిస్కషన్. పృథ్వీని విష్ణు సీత చెప్తున్నారు, నువ్వు నిఖిల్ అంత స్ట్రాంగ్, కానీ నిఖిల్ హైలైట్ అవుతున్నాడు, నువ్వు అవటం లేదు, ఎందుకంటే నీకు యాంగర్ ఇష్యూస్ అనే తలబామి ముద్దులాడి అంటే అలా చెడగొట్టకండి అని చెప్పి కొంచెం చిన్న జెలసీ ఉంటుంది నిఖిల్కి. అందుకే అందరినీ సపరేట్గా మంచి చేసుకుంటుంటాడు అబ్బాయిల్ని. అబ్బాయిలను కూడా ఈక్వల్లీ పక్షపాతం లేకుండా అమ్మాయిలు ఎంత బాగా హక్ చేసుకుంటాడో అబ్బాయిలు కూడా అలా హక్ చేసుకుంటాడు. అదైతే నాకు అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. మాటికి హగ్గులు ఏంట్రా బాబు, కోటా శ్రీనివాసలాగా అయిపోతాను, నా ఫోన్ ఏంట్రా బాబు అంటాడు అదేది సినిమాలో. అలా ఈ హగ్గులేంట్రా బాబు అని ఇసుకొచ్చేస్తున్నా. ఇంట్లో అయితే అలాగే అంటున్నాను, ఈ హగ్గులేంట్రా బాబు ఆపండిరా బాబు అని. అయితే సిట్అవుట్లో ఇంకో డిస్కషన్ అవుతుంది. నిఖిల్ సోనియా మళ్ళీ ఆ అమ్మాయి ఇలా మొహం పెట్టడం ఏంటి, ఆ అమ్మాయి గోల్ ఏంటి, హగ్ చేసుకొనే కూర్చో తల్లి, మాకు ఎందుకు వచ్చింది, అదంతా ఎడిట్ చేసి బిగ్ బాస్ పక్కన పెట్టేయండి, మీరు చూసుకోండి, మాకు కంటెంట్ చూపించండి అన్నా సరే హగ్గింగ్. అక్కడ కూడా ఇలా పట్టించుకొని విష్ణు ఎక్కడ అనుకుంటున్నారు, కిచెన్లో పక్కన వేసిన సోఫాలో కూర్చున్నారు. ఆ అమ్మాయికి నలుగురిలో ఉండడం ఇష్టం ఉండదు. నిఖిల్తోని పృథ్వీతోని అక్కడ మంచం మీద గార్డెన్లోనో వేరేగా వీళ్ళందరూ కనిపించకూడదు. ఆ అమ్మాయి కంటికి వాళ్ళందరి మాటలు వినిపించకూడదు. నేను అంటున్నాను కాదు, ఆ అమ్మాయిని చెప్పింది. నిఖిల్ ఇలా ఎక్స్ప్రెషన్ మారుతూ ఏమైందిరా, ఏమైందన్నా అంటే ఏంటా విష్ణు అబ్బా అంటే ఏమన్నా అంటదా, గట్టికి ఇచ్చేసేయి, అడిగేసేయి, నన్నేం అనలేదు, నేను ఆ అమ్మాయి మాటలు వినలేని ఎవరినన్నా, చెవులు మూసుకో అమ్మా, నువ్వు దుబాయ్ బయటికి
గార్డెన్లో అక్కడ కూర్చో, ఎందుకు వచ్చింది మమ్మల్ని తినేస్తున్నావు. విష్ణు జోక్స్ చేస్తూ అందరినీ కొడేసి చక్కగా ఎప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్లన్నీ కనిపిస్తుంటుంది, ఇలా పోనీటైల్ కట్టుకొని మొహం మీద నవ్వుండి ఎంత చక్కగా షీల్ బి ఎంజాయింగ్ హర్ లైఫ్ మాట. గుడ్, అలా ఉండాలి. మన పిల్లల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అలా వీళ్ళలాగా వెనక కూర్చొని మాటికి విష్ణు మీద అటాక్ చేస్తూ, ఇక్కడ అమ్మాయిని ప్రేరణని నువ్వే పప్పు అయ్యావు, వాళ్ళే నీకు ఛాన్స్ ఇచ్చారు సంచాలుగా, వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇచ్చావు అవుట్ అయిపోయిన ఆడడానికి అన్నీ చెప్తున్న మనిషి, నువ్వు వెదవైపోయావు అని చెప్పిన మనిషి సోనియా ఏదో చెప్తుండే, ఏమని విష్ణు ఇలా అంటుందట, నీ వాళ్ళే నిన్ను ఎదో చేశారని, నీ వాళ్ళని నిన్ను చెడగొట్టారని. అది యాక్చువల్లీ ఎవరు, నిఖిల్ కదా. ఇదంతా డీటెయిల్డ్గా మనకి ఎపిసోడ్లో చూపించారు. నిఖిల్ అన్నాడు అవన్నీ. ఇప్పుడు అంటాడు అంతే, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ప్రేరణ ఏమొచ్చి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, ఏదో చెప్తున్నాడు. బట్ విష్ణు మీద తోసేస్తూ చెప్తుంటే, విష్ణు కాదు నేనే అన్నానని చెప్పేంత దమ్ము లేదు మగాడికి. మళ్ళీ ఆ సోనియాకి డూడు బసవన్లాగా మాట్లాడుతున్నాడు. అయితే స్పిన్ ద బాటిల్ గేమ్ పెట్టారు. ఏదో మధ్యన గ్యాప్, ఏదో ఎమోషనల్ ఎపిసోడ్ అన్నారు. అప్పుడే ఎమోషనల్ ఏంట్రా బాబు, ఇంకా 2 వీక్స్ కూడా అవ్వలేదు, లాస్ట్ కదా ఫ్యామిలీస్ని తెస్తారు అనుకున్నాను. అది అంత పెద్ద రక్తి కట్టలేదు అని అనిపించింది. మీకేమనిపించిందో? అంటే ఏడ్చినప్పుడల్లా మనకు అంత ఎమోషన్ వచ్చి-కూడదు. ఏదో వాచ్ అని, ఫాదర్ షర్ట్ అని, ఐ అండర్స్టాండ్ ది ఎమోషన్, ఓకే. బట్ గేమ్ మీద ఫోకస్ పోతుందేమో, ఇదే మాట్లాడుకుంటారు ఇంకో 2 రోజులు 3 రోజులు, అంటే సాటర్డే సండే వచ్చింది కదా, గేమ్ మీద ఫోకస్. ఇప్పుడు సండే సందడి, సాదా సందడి అంటారు, ఏవో ఆడేసుకుంటారు. సీరియస్నెస్ వీకెండ్ అనేసరికి అమ్మో రేపు సాటర్డే నాకు సార్ వస్తారు, బొంబాట్ చేస్తారు అన్నట్టు ఉండాలి. ఫ్రైడే కూడా అలా కొంచెం అలా పెట్టాలి. అంతేగాని ఏదో కమాన్ ఆమె డెంబండిగా ఏదో ఆడకుండా చెమ్మచెక్క అలాగా అలా ఉండకూడదని అనిపించింది నాకు. స్పిన్ ద బాటిల్లో యష్మికి తన వైపు బాటిల్ స్పిన్ చేస్తూ ఉంది. ట్రూత్ అన్నది ఎక్స్ట్రాస్లో నుంచి డేర్ అని ఉంది, స్విమ్మింగ్ పూల్లో గెంతించారు నిఖిలే. ట్రూత్ అన్నప్పుడు బాగా అడిగాడు శేఖర్ మాస్టర్, ఏంటంటే నువ్వు ఈ మధ్య కాలంలో చేసిన దొంగతనం ఏంటి, బయటికి చెప్పలేదంట అని పద్దా. అప్పుడేమో అరిచి సంతమంది నేను ఇలాగ మాట్లాడుతాను, నేను ఇలాగ ఉంటాను అని అన్ని దొంగతనాలు చేసి పాల ప్యాకెట్ ఓపెన్ చేసినందుకు విష్ణుని అటాక్ చేసి, నీకు ప్రూఫ్ ఉందా మేము చికెన్ తీసినట్టంటే బిగ్ బాస్ చూపించాలి వీడియోలు అన్నారు. అయితే అడుగు అంటుంది అంత ధైర్యంగా దొంగతనం చేసేసి. దొంగతనం చేసిన చికెన్ అని పెద్ద నవ్వుతుందన్నమాట. వెరీ గుడ్, నేను ఇది అడుగుదాం అనుకున్నాను నబీల్ అన్నాడు. విష్ణు కూడా అన్నది ఓకే అని. విష్ణు వైపు బాటిల్ స్పిన్ చేసినప్పుడు పోల్ డాన్స్ చేయమన్నాడు మణి. యాక్చువల్లీ షీఈ్ ఎ వెరీ గుడ్ బెల్లీ డాన్సర్, షీఈ్ ఎ వెరీ గుడ్ పోల్ డాన్సర్. బట్ ఏదో సిగ్గుపడిపోయి మళ్ళీ మామూలుగా వచ్చింది. యాక్చువల్లీ షార్ట్ ఏదో వేసుకుంది, దానికి కొంచెం లాంగ్ స్కర్టు, చిన్న చోలి అది ఉండి బాగా ఇదిగా ఉండాలన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ అవి బాగా కనిపిస్తాయి. అందులో ఎండగా ఉంది, ఏదో అన్నీ కప్పుకొని కూర్చున్నారు. సో అయిపోయింది. స్పిన్ బాటిల్ సోనియాకి వచ్చింది. అస్సలు ఏంటి అమ్మాయి గేమ్స్ అనేసరికి టెన్షన్ పెట్టేస్తుంది ఆ సోఫాలో కూర్చునేసరికి. ఇప్పటికే గేమ్స్ అయిపోయింట అమ్మయ్యా అనుకుంటుంది. ఆడలేదు ఇంతవరకు గేమ్, ఆడపులి చెతగొట్టేస్తానంతే. ఉన్న ఒక్క ఛాన్స్ ప్లాస్మా టీవీ ముందు పైన పేరు వచ్చి స్విమ్మింగ్ పూల్లోకి ఎంతమంటే దబేర్మని పడిపోయింది, అందరూ ఎఫెక్ట్ అయిపోయారు. సీతు వచ్చి హెల్ప్ చేస్తుందంటే ఏమీ లేదు, మొహం మీద చక్కగా ఇలా ఆ డిజైన్ పులి డిజైన్ పెట్టి ఒక ఎల్లో చున్నీ కప్పుకొని అని రావచ్చు ఆడ పులి అని. ఏమీ లేదు, వచ్చి అని బేర్లు ఉంటాయి కదా ఎలుగుబంట్లు సినిమాలో చూపిస్తారు అలా చూపించింది. అసలు చెత్తలాగా ఉంది. విష్ణు వెంటనే బిగ్ బాస్ సెండ్ మీ న్యూ ఫ్రెండ్స్ బిగ్ బాస్. తనకు తెలిసిపోతుంది, మెడిటేషన్ యోగాలు చేస్తుంది కదా, ఎవరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నారని తెలిసిపోయినట్టుంది. తనకి ఫ్రెండ్స్ వచ్చారంటే ఇంకా నెగిటివ్ థాట్స్, ఇంకా ఏడుపులు మొదలు పెడుతుంది సోనియా. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కొంచెం బబ్లీగా ఉన్నవాళ్ళే పంపిస్తారు, లేకపోతే గొడవలు పెట్టిన వాళ్ళు. విష్ణుతో కానీ జెల్ అయిపోతే చాలా చక్కగా బాగుంటుంది, కొంచెం మన లైవ్లీగా ఉంటుంది అట్మాస్ఫియర్. అప్పుడు సోనియా గారు జింతా తత్త చూడాలి, అప్పుడు ఈవిడ ఎంత ఉడుక్కుంటుందో. ఇంకా నిఖిల్ పని ఈ కంప్లైంట్స్ వినడమే. గేమ్ ఆడలేడు, ఆ గేమ్ అంతా దొబ్బింది. కరెక్ట్గా చెప్పాలంటే అదే వర్డ్ నేను వాడడానికి ఇష్టపడ్డా. ఇంకంతే రోజంతా అమ్మాయిని ఫీలింగ్స్ చూసుకొని, ఆ అమ్మాయి మొహన్ పగిలిపోతే ఎలాగా, ఆ అమ్మాయి ఫీలింగ్స్, ఆ అమ్మాయి బాధపడుతుంది,
వీళ్ళేదో అంటున్నారు. ఇవన్నీ వేస్ట్. గేమ్ మీద అస్సలు ఫోకస్ లేదు. నిన్న ఫ్లూక్లో ఎవరు అటాక్ చేయలేదు, ఎవరు టార్గెట్ చేయలేదు కాబట్టి గెలిచాడు. ఫ్రాంక్గా బోల్డ్గా చెప్తున్నాను. మీకు ఎవరికి ఏం కామెంట్ చేయాలన్నా కామెంట్లో పెట్టండి. ఎవరైనా అటాక్ చేశాక నిలబడినోడే హీరో. ఎవరు అటాక్ చేయలేదు, ప్రొటెక్ట్ చేసి నిఖిలే గెలవాలని చాలామంది అనుకున్నారు. వాళ్ళ టీం కాని వాళ్ళు కూడా అనుకున్నారు. అయితే నైనిక ఆదిత్యంకైతే ఈ పిచ్చిపిల్ల ఎవరు టెంగర్ విష్ణు లిప్స్టిక్ వేసుకుని ఆడపిల్లి రండి అంటే వెరీ ఈజీ అనుకుని లిప్స్టిక్ వేసుకున్నాను. ఈ అవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి. బిగ్ బాస్ అంత అవకాశం ఇచ్చినందుకు వెరైటీగా ఏదో ఆలోచించి శుభ్రంగా చెయ్యాలి. ఏమీ లేదు, ఎవరి టాలెంట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ చెయ్యాలి. నీకు నచ్చిన డాన్స్ చెయ్యు, లేకపోతే నీకు బెల్లి డాన్స్ వచ్చా నువ్వు చెయ్యు అని విష్ణు చేత చేయించాలి. అలాగే ఇంకెవరికైనా బాయ్స్ ఇంకేమైనా స్టంట్ వస్తే అది చేయించమని, లేకపోతే ఏదో రొమాంటిక్ సీన్ చేయమనాలి. స్విమ్మింగ్ పూల్లో ఇసిరియండి, లిప్స్టిక్ వేసుకొని రండి. ఏమో నాకు అసలు అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్, దాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు వీళ్ళు. దాన్ని శేఖర్ మాస్టరు ఎవరినైనా పూల్లో పడేయండి అని అంటే నైనిక శుభ్రంగా శేఖర్ మాస్టర్ని ఇలా ఎడం చేతి లాగేసి పడేసింది. ఆ అమ్మాయిని కూడా లాగేశారు. నిఖిల్ లేడీ గెటప్లో రమ్మన్నారు. అసలు మనిషి అంత మ్యాచ్ మనిషి చీర కట్టుకొని వచ్చాడు జిగేల్ రాణిని, అస్సలు సూట్ అవ్వలేదు నాకెందుకో. అస్సలు దీన్ని మంచి మేకప్ అయినా చేసుకోవాలి, ఒక పెద్ద బ్లౌజ్ వేసుకొని నీట్గా ఒక విగ్ పెట్టుకొని, అదే క్రాఫ్ట్తో వచ్చేసాడు. జిగేల్ రాణి అంటున్నాడు ఒక విగ్గో ఒక సవరం లాంటిదో ఏదో అమ్మాయిల దగ్గర ఉంటాయి కదా వేసుకొని ఏదో చక్కగా చెయ్యాలి. అక్కడ అస్సలు నాకు నచ్చలేదు, ఏమీ బాగాలేదు. కంటెంట్ అస్సలు నాకు చెప్పాలి ఏమీ లేదు, ఏదో అలా మాట్లాడడం తప్ప ఆ ఎమోషనల్గా కూడా సెంటిమెంట్ కూడా అప్పుడే పండదు. 2 వీక్స్ అయింది. అది కూడా ఏంటంటే ఫ్యామిలీ కనిపించరు, ఏదో వస్తువు, ఆ వస్తువుతో వీళ్ళు బాండింగు, ఇది కూడా వీళ్ళు ఓటింగ్ చెయ్యాలి. ఏమో ఎడిటింగ్ ప్రాబ్లం ఏమో, వాళ్ళు ఏడిచి ఉంటారు, స్టోరీ చెప్పుంటారు. ఎందుకంటే అబ్బాయి స్టోరీ చెప్పినప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యి వెక్కి ఏడుస్తున్నారు. సో ఏదో అంత ఎమోషనల్ చేసే కంటెంట్ ఉంది, అది మనకి ఎడిటింగ్లోని మిస్ చేశారు, ఎపిసోడ్లో రాలేదు. సో నాకు 2 రోజుల నుంచి కొంచెం డల్గా ఉండడం వల్ల నేను లైవ్ చూడలేకపోతున్నా, లేకపోతే మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉండేదాన్ని. అయితే మనీకి బాయిల్డ్ వెజ్జీస్ వచ్చాయి కెరటన్ టీమ్కి. అయితే ఎక్కడ నుంచి కూడా అబ్బాయి అసలు రెస్ట్లెస్గా ఉంటున్నాడు. నీకు లేదో కొట్టేసి అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ ఈ అబ్బాయి కొంచెం ఫోకస్డ్గా ఉంటున్నాడు. జ్యూస్ తెచ్చుకుంటాను, ఏంటిది మినిట్ మెయిడ్ పల్పివరం తెచ్చుకుంటాను, లెమన్ ఆల్రెడీ దొంగతనం చేశాను, ఇలాగ అన్ని అడుగుతున్నాడు అనమాట. బిగ్ బాస్ని అడుగుతాడు, ఎవరు నిఖిల్ గిన్నెదో తోతుండే యాజ్ చీఫ్ అడుగుతున్నాను, మేము దొంగతనం చేసుకోవచ్చా? హౌ ఫూలిష్ అనిపించింది నాకు. అంటే కర్చీఫ్ ఏం కాదు, వెట్టకారం. అసలు మనీకి అయితే నిఖిల్ అంటే వెట్టకారం అయిపోయింది పాపం. నిఖిల్తో పృథ్వీ సోనియా అంటున్నారు. శేఖర్ మాస్టర్ వయసు అని ప్రతిసారి అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నాడు. మరి నువ్వు ఏం చేస్తున్నావమ్మా? అమ్మాయి అని చెప్పి అబ్బాయితో కూర్చొని అసుకుతప్పుడు గేమ్ ఆడలేదు, బయట గేట్ తీసి పంపించవచ్చు హ్యాపీగా. చక్కగా మంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే మంచి కంటెంట్ వస్తుంది మనకి. శేఖరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటున్నాడు. అందరూ అరుస్తుంటే ఒళ్ళు మండిపోయింది, తిట్టేశానంటే అక్కడ శేఖర్ మాస్టర్ అన్నాడు, నిజంగా వచ్చిందా కోపం సోనియాకి అంటే? అవునవును వచ్చింది అని చెప్తుంది యష్మి. నెక్స్ట్ ఎమోషనల్ అస్సలైన ఘట్టం, ఇద్దరిని పిలిచి అబ్బాయి నిఖిల్ని పిలిచారు. సో వాళ్ళిద్దరి మధ్యని చూస్ చేసుకోవడం చాలా కష్టం. అబ్బాయి స్టోరీ చెప్పాడు ఫాదర్ గురించి, నిఖిల్ కూడా చెప్పాడు ఫాదరు షర్టు వేసుకుంటే నాకు ఆ ఫీల్ వస్తుంది, జనరల్లీ కొడుకులు అంత వేరం డేర్ చేసి హక్ చేసుకోవడం చేయం డాడీని, ఆ ఫీల్ వస్తుందని దొంగతనం షర్ట్ తెచ్చిందంటే ఆయన షర్టు, ఈ అబ్బాయికి వాచ్. ఫస్ట్ సంపాదన అబ్బాయికి చదువు చదవటం లేదని ఫస్ట్లో చెప్పాడు. వెళ్ళరా నేను నచ్చినట్టు చేసుకొని, నబీలాల్ ఫాదర్ ఇంకాని అది చెప్తాను వేరే, వెళ్ళరా అని చెప్పి సినిమాల్లోకి వెళ్ళడానికి అబ్బాయిని ఎంకరేజ్ చేసిన ఫాదరే. ఫస్ట్ శాలరీ నుంచి తను వాచ్ కొన్నాడు, ఫాదర్ చనిపోయే వరకు అదే పెట్టుకున్నాడట. సో అది అటాచ్మెంట్. అంటే వీళ్ళందరూ కూడా ఎలా ఓట్ చేశారంటే చిన్న లాలీపాప్ అంటే స్టిక్ లాంటిది ఇచ్చి గిఫ్ట్ కింద ఇచ్చినట్టు. ఎవరు చూస్ చేసుకోవాలంటే నిఖిల్ అస్సలు చిటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకున్నాడు, చిటికి మాటికి ఏడుస్తున్నాడు. ఐ అండర్స్టాండ్ ది ఎమోషన్, బట్ అ మ్యాన్ షుడ్ నాట్ గివ్ టూ మచ్. అమ్మాయిలు కూడా ఫర్ దట్ మ్యాటర్ ప్రతిదానికి ఏడ్చినట్టు ఉండకూడదు.
అయితే నేను ఈ మధ్యన ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అనుకున్నా, దిస్ ఈజ్ నాట్ మీ, ఎందుకు ప్రతిసారి ఎమోషనల్ అవుతున్నాను, అవ్వకూడదు అని ఐ మేడ్ ఎ ప్రామిస్ ఫర్ మై సెల్ఫ్ దట్ టూ మచ్ ఆఫ్ ఎమోషన్ ఈజ్ నాట్ కరెక్ట్. అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే తప్ప అండర్స్టాండ్ ఏం చేసుకోరు. సో స్టాప్ డూయింగ్ దట్ అనుకున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ అబ్బాయికి ఎక్కువ వచ్చే, అబ్బాయికి ఆ వాచ్ దగ్గర పెట్టుకుంటే డాడీ ఉన్నట్టని. సో షర్ట్ని లోపల పెట్టిమన్నారు స్టోర్ రూమ్లో. చాలా ఫీల్ అవుతూ కిసులు ఇస్తున్నాడు ఆ షర్ట్కి. ఈయన వచ్చి ఇలా దండం పెట్టాడు అబ్బాయి ఈజ్ ఎ గుడ్ యాక్టర్ వి నో. సో సమయం సందర్భం చూసుకుని మంచిగా యాక్టింగ్ కూడా చేస్తున్నాడు అబ్బాయి. నెక్స్ట్ సీత నైనిక, ఇది టఫే. ఒకటేమొచ్చి చిన్న గున్నేనుగు బొమ్మ, దానికి ఒక షర్ట్ వేసింది, అది నైనిక వాళ్ళ తన బాయ్ ఫ్రెండ్ లవర్ వాటెవర్, మనకి క్లారిటీ లేదు. ఎవరో అబ్బాయి హీలరు, నాకు బ్రేకప్ అయిపోయాక నాకు బాగా హీల్ చేసి నన్ను పికప్ చేయడానికి ఇచ్చేసాడు, నాకు హెల్ప్ చేశాడు. 20 days బ్యాక్ మా ఇద్దరు కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది, కానీ మేము గివ్ అప్ చేయలేదు. అంటే లేదురా వాడు నీతో ఉంటాడురా, నేను వదిలేరా అని అందరూ బ్లెస్ చేస్తూ ఆ అమ్మాయికి ఇచ్చారు. ఎందుకంటే సీత చెప్పింది. నాకు ఇప్పుడు ఎమోషనల్గా కనెక్షన్ ఏంటంటే విష్ణు అండ్ నైనిక దొరికారు. సో నా బాలుగడ్ అంటే చిన్న టెడ్డీ బేర్ స్నో బేర్ సంథింగ్ లైక్ దట్, పర్వాలేదు అని అన్నారు కాబట్టి అందరూ తనకి ఇచ్చేశారు. తను కూడా హక్ చేసుకుని చెల్లమ్మ నేను మీకు ఉన్నామని అన్నారు నిఖిల్ అబ్బాయి అందరూ. సో అది అలా జరిగింది. సీత అయితే ఏడుస్తుంది, నైనిక చాలా ఎమోషనల్ అయిపోయింది. మదర్ చెప్పినట్టున్నారు, ఎక్కడ ఈ స్టోరీలన్నీ అలా కథలుగా చెప్పకని. అమ్మ సారీ అన్నాడు, తన బాయ్ ఫ్రెండ్కి సారీ చెప్పింది, నేను కొంచెం తప్పులు చేశాను అని. మంచి ప్లాట్ఫామ్ దొరికింది చెప్పుకోవడానికి. అలాగే శ్రీహాను అది మోస్ట్ ఎమోషనల్ డ్రామా అన్నమాట. తను టోటల్గా శ్రీహాన్ మర్చిపోయి ఈ అబ్బాయి ఎవడు ఉండడు, అబ్బాయి తను టోటల్గా ఎంగ్రాస్ అయిపోతే చాలా టాక్స్ వచ్చాయి. పేరెంట్స్ కూడా వచ్చారు, ఇలాగ చేస్తున్నా అలా చేస్తున్నా అని మాట్లాడారు. స్టేజ్ మీదకి వచ్చి సిరి నన్ను వదిలేస్తావేంట్రా అనేసరికి ఎంత ఎమోషనల్ అయిపోయింది అమ్మాయి. ఆడియన్స్ అయితే ఏడుపులు, విపరీతమైన ఓటింగ్ పడ్డాయి అమ్మాయికి. సో లేదురా నువ్వేరా నాకు అన్నప్పుడు విపరీతంగా ఓటింగ్ పడ్డాయి. సో సింపతి మీద ఎమోషన్ మీద ఓటింగ్ ఎక్కువ పడుతుందని నాకు అనిపించింది ఈ 7 seasons చూశాక. సో ఎవరి పనులు చేసుకుంటున్నారు. చిన్న బ్రేక్లో నిఖిల్ సోనియా మళ్ళీ బెడ్రూమ్లో మంచం మీద కూర్చొని మాట్లాడుకోవడం. ఆవిడేదో గుడుగుడు మనసు అణుగుతుంది, ఎప్పుడు పని చేయడం చూడలేదు. ఎప్పుడు విష్ణుప్రియ మీద ఎవరో తన్నేదో అన్నారని ఆడపుల్ని ఏమంటే ఏంటి పట్టించుకోకూడదట. నిఖిల్ ఏమంచి ఏంట్రా గట్టికిచ్చిరా, ఎందుకురా నువ్వు భరిస్తున్నావు అంటే టఫ్ చెయ్యండి. ఇది ఫీలింగ్స్ మూడ్స్ అన్నీ చూసుకుంటూ బిగ్ బాస్లోని టైం స్పెండ్ చేసేస్తున్నాడు. డబ్బులు వేస్ట్గా ఇస్తున్నారు నిఖిల్ కనిపించింది నాకు. అంత హైప్ ఇవ్వడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఈ హగ్స్ చూడలేకపోతున్నాను నేనైతే. ఇంక ఎమోషన్స్, అఫైర్స్, బోరింగ్, 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు అయినా అని నువ్వే చెప్పావు కదా. అంటే ఏంటో మళ్ళీ ఇలా ఆ అబ్బాయి టైం మీద పడిపోయి ఏడిచేసి శంకలో దూరిపోయి బాబా నేను చెప్పనండి బాబు. ఇంకా నేనంటే నాకు చిరాకు వస్తుంది. ఎందుకు ఏడుస్తుందో ఆడపుల్లే అంటది, ప్రతిదానికి అర్థం కావటం లేదు నాకు. అది సిట్అవుట్లో కూర్చుంటారు, గుడుగుడుకుని మాట్లాడుకుంటారు, హాహా అవుతుంటారు. ఏంటో టాపిక్ స్పెసిఫిక్గా మాట్లాడుకోరు. ఎప్పుడూ ఎవరో మీద జోకులే. ఇవాళ ఒక సందర్భంలో అలాగే జోకులు వేస్తున్నాడు. నా అంతటి నేను ఆడుకుంటున్నాను, పక్కన ఈడు మణిగాడు వచ్చేసి తుస్సుని దూరేసరికి నేను కొంచెం చేయి విదిరించాను, వాడు బయటికి వెళ్ళిపోయాడు. అప్పటికి వంటింట్లో అయితే సీరియస్గా పనిచేస్తున్నాడు. ఎంత ఈగిల్స్ ఏమంటారు స్నేక్స్గా ఉంటుందట ఆ హియరింగ్ పవరు. ఈ సిట్అవుట్ ఎక్కడ బయట గేటు ఆల్మోస్ట్ గార్డెన్ పక్కన అబెట్టింగ్ గార్డెను కిచెన్లో విని వచ్చి చెప్పాడు, సారీ జోక్ చేయడానికి మీరు నవ్వడానికి ఇక్కడ ఏం లేదు, నాకు మనుషులతో ఇప్పటికే మింగిల్ అవ్వలేకపోతున్నాను, కైండ్లీ అండర్స్టాండ్, జోకులు చేయకండి, నా బాడీ ఎంతవరకు సహకరిస్తే అంతవరకే నేను పుష్ చేస్తున్నా, నేను ఆడుతున్నాను, దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు జోక్ అని గట్టి వార్నింగ్ ఇచ్చేటట్టు మాట్లాడలేపారు. కమాన్ మణి అలాగే ఆడుతుండు, యుల్ గో అహెడ్, బాగా ఆడుతున్నావు, ఫోకస్డ్గా ఉన్నావు, ఎవరినైనా ఏమైనా అన్నానని పుసుకుమని వెళ్ళిపోతున్నావు, నవ్వుతోని సొరకలు అంటించేస్తున్నావు, బాగుంది, అలాగే ఉండాలి గేమ్లో. అయితే నబీలు పృథ్వీ మాట్లాడుకుంటున్నారు.
ఫొటోస్ వచ్చాయి. నబీల్ చెప్పాడు, డాడీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. మా డాడీ చనిపోయినప్పుడు బ్రదర్స్ ఏడుస్తుంటే నేనే వాళ్ళకి స్ట్రెంత్ ఇచ్చాను, సో యూ క్యాన్ గివ్ ఇట్ టు పృథ్వీ అని చాలా గట్టిగా అన్నాడు. ఎందుకంటే పృథ్వీ అన్నాడు ఓకే ఓకే అని. అంటే ఓకే ఓకే అనడం ఏంటి, దానికి ఒక టఫ్ ఫైట్ చిన్న ఎమోషన్ ఉండాలి కదా. సో నబీల్ అన్నది నచ్చింది నాకు. సో పృథ్వీకి చెప్పారు, మీ ఫాదర్ గ్లామరేరా, జీన్స్ వచ్చాయి అని మెచ్చుకున్నారు. నా డాడీ నాతోనే ఉన్నాడు. నబీల్కి ఎందుకో బాగా ఎప్పుడు షేర్ చేసుకుంటాడు. నేను లో అయినప్పుడల్లా డాడీ అక్కడి నుంచి కమాన్ అంటారు మా పేరెంట్స్, సో నేను వెంటనే మళ్ళీ బూస్టప్ అయిపోతాను అని యష్మీద్ వాళ్ళతో షేర్ చేసుకున్నట్ట. సో ఎక్కువ నబీల్కే ఓట్ చేశారు. ఈ గాట్ ఈజ్ ఫాదర్స్ ఫోటో. సో నెక్స్ట్ మణి అండ్ ఆదిత్య. నేను మణికి వేసేస్తారేమో అనుకున్నాను కానీ తను బాగా చెప్పాడు. నాకు సింపతి మీద వెయ్యకండే, ఆదిత్య అన్నకి అవసరం అంటే ఆదిత్య అన్నకి ఓట్ చేయండి అన్నారు. ఆదిత్య వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఆదిత్య వాజ్ వెరీ ఇమోషనల్ అండ్ ఎల్డర్లీ మ్యాన్, బట్ హీ స్పోక్ అబౌట్ హిస్ ఫాదర్. ప్రేరణకి నాకు గొడవైంది, చిన్న డిస్ప్యూట్ వచ్చింది. బట్ నౌ షీ సేస్ యూ ద బెస్ట్ మ్యాన్ ఇన్ ది హౌస్. సో ఆ మాట అనిపించుకున్నానంటే క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. మంచి క్వాలిటీస్ ఏమున్నా నాలో మా ఫాదరే, మా పేరెంట్స్ అలా బ్రాటప్ చేశారు. బ్యాడ్ క్వాలిటీస్ అని నేను నేర్చుకున్నవి అని హీ వాజ్ వెరీ బోల్డ్ ఎనఫ్, వెరీ ఫ్రాంక్, వెరీ వాట్ ఈస్ ఏ ప్యూర్ హార్టెడ్ అనిపించింది. సో ఇంకా ఈ ఫోటో చూస్తే నేను మాట్లాడారు, ఇంకా మాట్లాడండి అని ప్రేరణ ఒక సజెషన్ ఇచ్చింది. గుడ్, అమ్మాయి మంచి చిన్నపిల్లని మంచి సలహా ఇచ్చింది. బెస్ట్ క్వాలిటీస్ అని మా ఫాదర్ మదర్ నుంచి అని చెప్పారు. అందరూ వచ్చి చిన్న హైఫై లాగా ఇచ్చి చేస్తుంటే తదాస్తు దేవతలు పైన ఉన్నారో ఏంటో మరి చూసుకోవాలి, ఏదో నాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు ఉందర్రా అన్నాడు ఆదిత్యం. కట్ చేస్తే శేఖర్ మాస్టర్ నబీల్ మాట్లాడుకుంటున్నారు. ఆ మ్యాన్ ఈజ్ బ్యాడ్, హీల్ బికమ్ డాడ్. ఇలాంటి ప్రాసలు ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఇంగ్లీష్లో ఇలాంటి సేయింగ్ ఏం తెలీదు, లేదు నా నాలెడ్జ్లో ఉండే. యష్మి మసాజింగ్ మణికి మసాజ్ చేస్తుంది ఈ షోల్డర్స్ అవి. ఇదేంట్రా బాబు వీళ్ళిద్దరే ఎందుకు ఇంత బాండ్ అయిపోయారు అంటున్నా. పక్కన నబీల్ చేయించుకరా బాగుంది నీ పని అన్నట్టు. ఫోకస్డ్గా ఉండమ్మా, నువ్వు నీకు కావాలంటే నీకు చేయాలి, ప్రేమతో చేయాలి, ఏదో ఆర్టిఫిషియల్గా చేయకు అని డిమాండ్లో ఒకటి. నీ ఆశాలు మస్తు షేడ్స్ ఉన్నాయిరా మణిబాబు అనిపించింది. ఇంక మణిబాబే అంటాను నేను. సో గేమ్ ఆడుతున్నాడు ఆ అమ్మాయి. మొత్తానికి అంత రిచ్డ్ క్యారెక్టరు. ఎందుకేంటి టొమాటో పికల్ సీసా ఏదో బీన్ బ్యాగ్లో లోపల పెట్టేశాడు. మొత్తాన్ని తిప్పించుకొని ఇచ్చాడు. ఆ లోపల తీసినప్పుడు ఈ బాల్స్ అన్నీ యాస్బెస్టస్ బాల్స్ ఉంటే ఇవన్నీ మీరే క్లీన్ చేయాలని కూడా మొహమాటం లేకుండా చెప్పాడు. ఎంత మొహమాట పడ్డావు. వాళ్ళది తీసుకొని ఆహో ఓహో అని వెళ్ళిపోతే, యష్మి నువ్వు నాకు నా సామాన్ ఎక్కడ పెట్టానంటే నాకు తెలియదు, నాకు చాలా తొండి, నువ్వు చాలా అబద్ధాలు ఆడుతున్నావు, నీ మాట మీద నిలబట్టలేదు, నీ పని చెప్తాను అంటే నిజం నాకు తెలీదు అమ్మ తోడని. ఓర్ని ఇదేంటిది అమ్మ తోడలేస్తున్నావు ఏంటి చిన్న విషయానికి అని కొంచెం సీరియస్ అయ్యాడు. అంటే ఆ సెంటిమెంట్లు అవి ఆ అబ్బాయికి తెలుసు, వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేదు. సో టమాటా పీకులు పట్టుకుని వెళ్ళారు. ఈలోగా ఈ గ్లాస్ డోర్స్ ఉంటాయి బెడ్రూమ్ దగ్గర, ప్రేరణ వస్తుంటే ఆపాడు. తన వస్తువుని ఇంకా మర్చిపోలేదు మణి, ఫోకస్గా ఉన్నాడని చెప్పాను కదా. ఈలోగా యష్మి వచ్చి ఏంటి మా ఫ్రెండ్ని తోస్తున్నా అంటే, అయ్యి బాబాయ్ నేనేం చేయలేదు బాబు అంటే, అయితే నీకు కావాలి అంటే అసలు మా బెడ్రూమ్లోకి రావద్దని వాళ్ళు కండిషన్స్ మాట. పాట పాడు డాన్స్ చేయని ప్రేరణ చెప్పింది. బాగా పాడాడండి, అనర్గళంగా లిరిక్స్, అందమైన ప్రేమ రాణి, చెయ్యి తగిలితే చత్తు ఇప్పుడు విన్నాను, నేను పాడలేకపోతున్నాను, అంత క్షుణ్ణంగా పాడాడు. మోక్షమాయం సంగీతమే ఓహో అంటే డాన్స్ చేయండి, నా డాన్స్ ఎంతకన్నా రాదు అని చెప్పాడు. తను చాలా ఫ్లర్ట్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి, చాలా ఎంబరాస్మెంట్తో ఫీల్ అయ్యి లోపలికి ఇదేంట్రా బాబు ఇలా చేస్తున్నాడు అని చెప్పి సిగ్గుపడిపోయింది. తర్వాత నిఖిల్ అందరితో కూర్చొని ఏంట్రా బాబు ఎంత స్ట్రెస్గా ఉంది అంటున్నాడు. స్ట్రెస్ కాదురా, అది ఇమోషనల్ బర్స్ట్ రా అని చెప్తున్నాడు అబ్బాయి. అబ్బాయి ఫీలింగ్ ఏంటంటే నాకే అన్నీ తెలుసు అన్న టైపు. వీళ్ళు కూడా అంత హైప్ ఇస్తారు. జరుగుతుంది చూద్దాం ఎన్నాళ్ళు అబ్బాయి కంట్రోల్ ఎంతవరకు ఉంటుందో చూద్దాం. ఈలోగా మంచి మత్తులో ఉన్నాడు, ఫుల్ కప్పుకొని పడుకొని ఉన్నాడు మన మణిబాబు.
ఏంటంటే టప్మని నిద్రలో లేస్తే నేనేదో నిద్రలో లేచి అలవాటు ఉందేమో, ఎందుకు ఉత్తినే చూపించిన బిగ్ బాస్ టీం వాళ్ళు అని అనుకున్నా. ఇలా వచ్చాడు, వచ్చి చెప్పులు బయటిప్పి ఆ డోర్ శబ్దం అవ్వకుండా గ్లాస్ డోరు, దానికి ఒక స్పోర్ట్స్ షూ అడ్డు పెట్టి లోపలికి వెళ్ళి ఒక డబ్బా తెచ్చి తన రూమ్కి వెళ్ళి అందులోనే ఒక బిస్కెట్ ప్యాకెట్లు అడితో తీసి ఆ బిస్కెట్ ప్యాకెట్ కిచెన్లో ఉన్న ఒక గాజు జాడీలో పెట్టుకొని అప్పుడు అందరూ బయట మాట్లాడుకుంటున్నారు. ఎవ్వరికీ కానో కబర్లేదు. ప్రేరణ మధ్యన ఎందుకు లేచింది, వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ఆ మధ్య గ్యాప్లో చక్కగా నాకు టెన్షన్, అమ్మ ప్రేరణ చూస్తే ఇప్పుడు గొడవ అవుతుంది అని. ఊరుకోదు కదా, ఆడపూలంటే ఆ పిల్ల అరుస్తుంది. అలాగా వచ్చాడు, మళ్ళీ నా డబ్బా అంతా వీళ్ళు రూమ్లో పెట్టేశాడు, నీట్గా వెళ్ళిపోయాడు. అంటాడు, అమ్మో మన వాళ్ళు సామాన్లు దొబ్బియడం కాదు, మన సామాన్లు కూడా జాగ్రత్తగా దాచుకోవాలి అని అన్నీ జిప్పులు వేసుకొని అన్నీ లోపల దాచుకున్నాడు. ఫుడ్ వచ్చిన ఆ బాయిల్డ్ వెజ్జీస్ వచ్చినా అంత పదిలంగా దాచుకుంటాడు. అలాగే ఏమొచ్చినా అవన్నీ దాచుకొని మన దోశలు వేసేసుకున్నాడు. ఇవాళేమో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాడు. మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ సగం ఎవరితో తాగేసాడు, ఎవరితో కదా నబీలు ఎవరో ఎత్తేసారు నా మినిట్ మేడ్ కనిపించలేదని అబ్బాయి చెప్తున్నాడు. ఈ అబ్బాయి చెప్పేశాడు, నేను ఎత్తేసాను, నేను తాగేసాను, తగ్గమది కూడా తాగేస్తానని చెప్తున్నాడు. సో ఏమో తీసుకోవచ్చేమో, అలా సంపాదించుకొని తినచ్చేమో, సంథింగ్ ఏదో ఉంటుంది బిగ్ బాస్ దీంట్లో. లేకపోతే అలా దొంగతనం చేసినప్పుడు కూడా మనీ మీరు అక్కడ ఆ వస్తువుని తక్షణమే పెట్టండి, ఏదో ఉంటుంది. లేకపోతే ఏదో పనిష్మెంటో ఫర్దర్ నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే తినాలని అంటారు. వీ కాంట్ సే. ఓకే, గుడ్ నైట్, షబ్బా ఖైర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0.